మనము ఉదయవేళ మనం నేర్చుకున్నాం. ఆయన ఆనందములోనికి అనగా పరిశుద్ధాత్మ ఆనందములోనికి ప్రవేశించుట అను వర్తమానములు మనము నేర్చుకుని ఉన్నాం. చూడండి, పరిశుద్ధాత్మ ఆనందములోనికి ప్రవేశించుట. ఎందుకంటే ఈ పరిశుద్ధాత్మ ఆనందం అనేటువంటిది ఆ ఆదాము అవ్వలు ఉన్నప్పుడు ఆనందం అనేది ఉండేది. ఆ యొక్క ఆనందమును మరలా ఆయన ఈ యొక్క రెండవ రాకడలో ఆయన తీసుకుని వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. సెకండ్ కమింగ్ లో ఆయన ఏం చేశాడంటే పరిశుద్ధాత్మ ఆనందమును వేకువ నక్షత్రంగా ఆయన తీసుకుని వచ్చాడు. నవ కాలంలో నీతి, అలాగే మొదటి రాకడలో నీతి సమాధానం. ఇప్పుడు నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందం అంటే పరిపూర్ణత, అంటే పరిపూర్ణత. కాబట్టి ఆ యొక్క మత్తయి సువార్తలో చెప్పబడిన ప్రకారము నమ్మకమైనటువంటి వారు ఈ యొక్క యజమాని యొక్క సంతోషంలోనికి ప్రవేశించుడి అని ఆయన చెప్పడం మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క రాత్రి వేళ మనము ఈ యొక్క రాత్రి వేళ సంధ్య చీకటిలో యావే సహాయం అటు వర్తమానం మనము నేర్చుకోబోతున్నాం. సంధ్య చీకటిలో యావే యొక్క లేకపోతే యావే సహాయం. మనము రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనం నుండి మనం చదువుకుందాం. అటు తరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేసెను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకు అరపావు పావురపు లెక్క 5 రూపాయలకు అమ్మబడింది. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి. చూడండి, అటు తర్వాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతుడిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనుకు ముట్టడి వేసెను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా అక్కడ గాడిద యొక్క తల 80 రూపాయలకును అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడిను. వారంత కఠినముగా ముట్టడి వేసి. కాబట్టి సిరియా రాజు అయినటువంటి బెన్హదదు తన సైన్యముతో షోమ్రోనుని ఏం చేశాడు చెప్పండి? ఇజ్రాయెల్కు సంబంధించినటువంటి ఆ షోమ్రోను పట్టణాన్ని అతడు ముట్టడి వేశాడు. ఆ ముట్టడి వేసినప్పుడు అక్కడ ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు అక్కడ విపరీతమైన రేట్లు పెరిగిపోయాయి. కొనడానికి కూడా చాలా కష్టమైన పరిస్థితి వచ్చేసింది. కొనడానికి కూడా ఏమైపోయింది? చాలా కష్టమైపోయింది. అంత కఠినముగా ముట్టడి వేసారు. అందులో ఇప్పుడు కూడా సాతానుడు ప్రపంచాన్ని అలాగే ముట్టడి వేశాడు. అందువలనే ప్రతిదీ కూడా ఏమైపోతున్నాయి చెప్పండి? పెరిగిపోతున్నాయి. అభివృద్ధి చెందుతున్నామని చెప్తున్నారు, అభివృద్ధి చెందిందని చెప్తున్నారు. మరి చెప్తున్నప్పుడు రేట్లు తగ్గిపోవాలి కదా. మరి రేట్లు తగ్గట్లేదు. కొనడానికి కూడా చాలా కష్టమైన పరిస్థితి కనపడతా ఉంది. నువ్వు 500 నోటు 100 రూపాయల నోటు లాగా మారిపోయింది. ఇంతకుముందు రూపాయి కాయిన్స్ లేకపోతే యొక్క 10 రూపాయలు పావలాలు ఉండేవి. అలాంటివన్నీ పోయాయి.
కాబట్టి సిరియా రాజు అయినటువంటి ఆ బెన్హదదు ఆ యొక్క పట్టణాన్ని, ఆ షోమ్రోనుని ముట్టడి చేసినప్పుడు అక్కడ ఏమొచ్చిందనంటే క్షామము, కొరువు వచ్చేసింది. తర్వాత చదువమ్మా. అంతటా ఇశ్రాయేలు రాజు ఆ పట్టణపు ప్రాకారం మీద సంచారం చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజు అయిన నా ఏలినవాడా సహాయము చేయమని కేకలు వేయట విని, యావే నీకు సహాయము చేయనిది, నేనెక్కడ నుండి సహాయం చేయదు, కళ్ళములో నుండి అయినను ద్రాక్ష గానుగులో నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయము చేయవలపడదని చెప్పి నీ విచారమునకు కారణమేమని అడుగుగా, అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదు అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి. అయితే మరునాటి యందు నేను దాచి చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగి తిని, కానీ అది తన బిడ్డను దాచిపెట్టినని చెప్పెను. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములు చెప్పుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోచుండగా జనులు అతనిని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనెపెట్ట కనబడిను. చూడండి, గోనెపట్ట కనబడింది. అంటే అక్కడ ఎంత పరిస్థితి అంటే ఒకరి పిల్లలను ఒకరు ఆహారముగా వండుకుంటున్నారు, ఆహారముగా చేసుకుంటున్నారు. చాలా అంటే ఎంత భయంకరమైన క్షామం వచ్చిందో మీరు ఒకసారి చూడండి. చాలా భయంకరం. అదే రేపు శ్రమకాలంలో కూడా చాలా భయంకరమైన పరిస్థితి. శ్రమకాలంలో చాలా భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు బ్రతికినట్లుగా బ్రతకప్పుడు, ఇప్పుడున్నట్లుగా హ్యాపీగా ఉండదప్పుడు. ఆ శ్రమకాలంలో ఆ మోషే, ఏలియాలు ఆ రంగం మీదకి వచ్చినప్పుడు, అక్కడ ఏలియా ఇశ్రాయేలు మధ్య ఉన్నప్పుడు వర్షము కురవకుండా ప్రార్థించినప్పుడు ఆ వర్షము ఆగిపోయింది. వర్షము కురవకుండా ప్రార్థించినప్పుడు వర్షము ఆగిపోయింది. వర్షము కురిసేలాగా మరలా ప్రార్థన చేస్తే మరలా వర్షం కురిసింది. అలాగా మోషేను కూడా మనం చూస్తే అక్కడ రక్తము అనగా నీరు రక్తముగా మార్చబడింది. ఎక్కడ చూసినా రక్తమే, ఎక్కడ చూసినా కప్పలే. వాళ్ళ ఇళ్లలో కానీ, ఆ పరుపుల కింద కానీ, అలల్లో కానీ ఎక్కడ చూసినా కూడా కప్పలే. ఎక్కడ చూసినా రక్తం నీరుగా మార్చబడిపోయి చాలా భయంకరమైన పరిస్థితి. అందుకనే మోషే, ఏలియాలు మరలా వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు చాలా భయంకరమైన కరువులు ఉంటాయి. ఆ త్రాగడానికి కూడా నీరు దొరకని పరిస్థితి, చాలా భయంకరమైన పరిస్థితి రేపు శ్రమకాలంలో ఉంటుంది. అయ్యో, ఈ మాట నువ్వు ఆశ్చర్యపోతున్నావు, కానీ శ్రమకాలం ఇంకా ఘోరంగా ఉంటుంది. సృష్టి ఆరంభము నుండి కూడా అలాంటి శ్రమలు రాలేదని బైబిల్లో రాయలేదు. కాబట్టి ఈ లోకంలో మనుషులు ఇప్పుడు మాకేమీ పర్వాలేదు, ఎందుకంటే లౌదీయ సంఘం అలాంటిది. నాకేమీ కొదువు లేదు, నాకేమీ పర్వాలేదు అని చెప్పుకునేటువంటి సంఘమే ఈ లౌదీయక సంఘక ధనవృద్ధి చేసుకుని నాకేమీ కొదువు లేదు, కానీ అది దిగంబరిది, అది గుడ్డిది, అది దిక్కుమాలిందని దాన్ని నా నోట నుండి ఉమ్మివేయని ఉద్దేశించున్నానని ఆయన చెప్పాడు. అందువల్ల ఈ లౌదీయ సంఘ కాలము చాలా భయంకరమైనది. అందుకని సంఘాలలో సర్వశక్తివంతుడు లేడు, సంఘాలకు వెలుపల ఆయన ఉన్నాడు. అందుకని ఆయన 7వ దూతను పంపించి ఆయన సంఘములోనికి రావడానికి ఆయన తలుపు తెచ్చాడు. ఎందుకనంటే వాడు ధనవృద్ధి చేసుకుని మాకేమి కొదువు లేదనుకుంటున్నారు, కానీ వారు కొదువు కలిగి ఉన్నారు. వారి మధ్య సర్వశక్తిమంతుడు లేడు, వారితో సర్వశక్తిమంతుడు లేడు. ఆ కొదువు వాళ్ళు ఎరగనటువంటి గుడ్డివారుగా ఉన్నారు. వాడు అందుకని గుడ్డివారు అంటే గుడ్డివారు అంటే అది దౌర్భాగ్యం, దిక్కుమాలింది, దిగంబరిది అంటే అది ఒక పిచ్చిదని ఒక విధంగా చెప్పాలి. పిచ్చి సంఘాలు
అందుకని పిచ్చివాడు అతను దౌర్భాగ్య స్థితులు, దిక్కుమాలిన స్థితులు, అతను దిగంబరిగా అది రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు. ఆ స్థితి అన్నమాట ఈ లౌదీయ సంఘ కాలం. ఈ లౌదీయ సంఘ కాలంతో దౌర్భాగ్యం స్థితి ఏ కాలంలో కూడా లేదు. అంత భయంకరమైనటువంటి కాలము, భయంకరంగా సంఘాలు చెడిపోయినటువంటి కాలము ఏ కాలంలో కూడా లేదు. చాలా భయంకరంగా ఈ సంఘాలు పాడైపోయాయి, దుర్బోధనలతో నిండిపోయాయి, ఆచారాలతో నిండిపోయాయి, వ్యర్థమైన ఆరాధనలు చేస్తూ కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవి మాకేమి కొదువు లేదని అనుకుంటున్నాయి కానీ సంఘాలు, కానీ వాక్యం అనేటువంటిది వాక్యం అనేది వాటికి లేదు. అందుకని అక్షరము చొప్పును ఆత్మ జీవితం అక్షరానుసారంగానే వాళ్ళు వాక్యాన్ని తీసుకుంటారు తప్ప దాని ఆత్మీయ భావం తెలియదు. అందుకని తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ముగ్గురు ఉన్నారు కదా అంటారు. అంటే అక్షరార్థంగానే తప్ప ఆత్మీయ భావాలకి తెలియనటువంటి గుడ్డితనములో ఉన్నారు. అది గుడ్డిది అంటే దాని స్థితిని అది ఎరగదు. అది పడిపోయినటువంటి స్థితి, అది లోకములు కలిసిపోయినటువంటి స్థితి, అది ఆత్మీయంగా దిగజారిపోయినటువంటి స్థితి ఎరగనటువంటిది. మేము బాగున్నామని అనుకుంటా ఉంటాయి ఈ సంఘాలన్నీ కూడా, కానీ సర్వశక్తిమంతుడికి అవి దూరం అయిపోయి అని ఆ సంఘాలకి తెలియదు. అందువలన ఈనాడు సంఘాలలో ఏముందంటే ఆత్మీయ కరువు, ఆ క్షామము ఉన్నది. అంతేగాని అక్కడ వాక్యం అనేటువంటి ఆహారము ఆ సంఘాలలో లేదు. ఆయన అందువలన ఆనాడు ఎలాగైతే క్షామం వచ్చిందో అలాగే ఈనాడు కూడా లోకమును సువార్త ద్వారా మూయబడుట ద్వారా ప్రపంచమంతా కూడా ఆత్మీయంగా క్షామములో ఉంది, కరువులో ఉంది. వాక్యం అనేది లేదు. సువార్త ద్వారములు 1995లో మూయబడ్డాయి. ఇంకా ఏమి లేదు చెప్పండి? ఆత్మీయ ఆహారం నీవు కలిగి ఉన్నావు కానీ మిగతా సంఘాలకి ఆ వాక్యము లేదు. మరి చెప్పుకుంటున్నారు కదండి, వాళ్ళు కూడా బైబిల్లోనే చెప్పుకుంటున్నారు కదా. మీ బైబిల్ వేరా? కాదు, వాళ్ళు చెప్పేటువంటిది బయలుపాటుతో కూడినటువంటిది కాదు. ఆయన బయలుపరచబడినప్పుడే వెలుగు. మీరు అర్థమవుతుందండి? అందుకనే వాక్యము బయలుపరచబడినప్పుడే వెలుగు. కానీ మతశాల సంఘాలు చేతిలో బైబిల్ ఉంది తప్ప వాడు బోధించుకునే బోధనన్నీ కూడా దుర్బోధనే. అందుకని మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నారని వాక్యం చెప్తూ ఉంది. వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు, ఆయనలో కొనసాగుతున్నట్టుగా వెళ్తా ఉంటారు, కానీ అది భ్రమపరచు ఆత్మ, పరిశుద్ధాత్మ కాదు, భ్రమపరచు ఆత్మ. ఈనాడు కూడా ఉదూ సంఘాల్లో చాలా మంది బోధకుల్ని, చాలా సంఘాలని భ్రమపరచు ఆత్మ నడిపిస్తూ ఉన్నది. అందువల్ల భ్రమపరచు ఆత్మను బట్టే వాళ్ళు కూడా బృందం గారు వర్తమానంలో ఉన్నట్టు కానీ, వధువు అన్నట్టు కానీ, మర్మాలన్నీ ఎదిగి ఉన్నాం అన్నట్టు కానీ, ఎత్తబడిపోతాం అన్నట్టు కానీ, మనలో పెట్టి సంఘం అని ఒకటి లేదన్నట్టు కానీ ఆ భ్రమలో కొనసాగుతుంటుంది. ఏ సంఘానికి ఆ సంఘం. ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు ఏర్పరచబడి వాళ్ళు అనుకుంటూ ఉంటారు, కల్పితమైన బోధల కింద ఉండి ఆ భ్రమలో కొనసాగుతూ ఉంటారు, కానీ వాళ్ళు సత్యంలో లేరు. కాబట్టి పిల్లల ఇక్కడ కూడా ఆ క్షామముతో ఉన్న రీతిగానే అక్కడ కూడా అంటే ప్రపంచంలో ఉన్న సంఘాలు కూడా ఈ కరువులు ఉండిపోయాయి. మీకు అర్థమవుతుంది? ఆయన నామనిస్తాం. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి. వారు ఆ కరువులో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారండి? మొరపెడుతూ ఉన్నారు. ఇజ్రాయేలు ఏం చేస్తున్నారు? ఇక్కడ మొరపెడుతూ ఉన్నారు, కేకలు వేస్తూ ఉన్నారు. దేనికోసం అంటే ఆ కరువు నుండి విమోచించమని వాళ్ళు మొరపెడతారు. ప్రపంచము కరువులో ఉంది. అలాగే మనము కూడా అనే ఒక వధువు కూడా మూలుగుతా ఉంది, మొరపెడతా ఉంది శరీరం యొక్క విమోచన కొరకు. వాళ్ళ మూలుగు వేరు, మన మూలుగు వేరు. వాళ్ళ మూలుగేమో, వాళ్ళ కేకలేమో ఆ యొక్క కరువు నుండి విమోచించమని, మనమైనట్లయితే ఈ దేహం నుండి విమోచించమని
మూలుగుతా ఉన్నాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇక్కడ ఆ యొక్క సిరియా సైన్యము నుండి విమోచించమని వాళ్ళు మునుగుతూ ఉన్నారు. మనము శరీరం అనేటువంటి మర్త్యమైన శరీరం నుండి విమోచించమని మనం మూలుగుతూ ఉన్నాం. కాబట్టి అంటే దేహం యొక్క విమోచన కొరకు మూలుగుతున్నాం. వాళ్ళేమో సిరియా సైన్యం యొక్క విమోచన కొరకై వాళ్ళు మూలుగుతూ ఉన్నారు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత 7వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుకున్నాం. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా, నేను 50 మాట ఆలకింపు, యావే సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండి, రూపాయి ఒకటింటికి 2 మానికలు ఎవరును అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెను. ఆ అధిపతి యావే ఆకాశమందు కిటికీలు తెరిచినను, అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమీయగా అతడు నీవు కన్నులారా దాన్ని చూచిదో గాని దాన్ని తినకుందు అని అతనితో చెప్పాను. అప్పుడు చూడండి, నువ్వు కన్నులారా చూస్తావే గాని దాన్ని నీవు తినకుందు. ఎందుకంటే ఎలీషా రాజుతో ఇట్లను, 50 మాట ఆలకించుము, 50 సహాయం చేసిన మాటని నువ్వు ఆలకించు. ఆయన సహాయం ఇచ్చేవాడు. ఆయన నామమున హల్లెలూయా. నిజంగా సర్వశక్తిమంతుని యొక్క బిడ్డలు, ఆ బిడ్డలకు సర్వశక్తిమంతుని సహాయం చేస్తారు. అది ఎలీషాకి తెలుసు. నిజముగా నీవు కూడా ఎలీషాలో ఉన్న ఆత్మ నీలో ఉన్నప్పుడు ఆయన సహాయం చేస్తాడు, విమోచిస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు అని నువ్వు ఖచ్చితంగా నమ్ముతావు. రాజు నమ్మలేదు. రాజు దాని గురించి, అందుకనే ఆయన ఆ యొక్క ఎలీషా అంటున్నాడు, నువ్వు కన్నులారా చూస్తావే కానీ నువ్వు దాన్ని తెలివని చెప్పాడు. కాబట్టి అక్కడ ఎలీషా ఆ ప్రవక్త ఏం చెప్తున్నాడు అనేది, యావే సహాయము. ఆయన హల్లెలూయా. యావే సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండి, రూపాయి ఒకటింటికి 2 మానిక ఎవరును అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండినో ఆ అధిపతి యావే ఆకాశమందు కిటికీలు తెరిచినను, అలా జరుగునా అని దైవజనుని కనుక ఎలోహిం జనునికి ప్రత్యుత్తరమీయగా, అతడు నీవు కన్నులారా దాన్ని చూచిదువు గాని దాన్ని తినకుందు. ఆయన ఓ యావే మాట ఆలకించుము, యావే సహాయకుడు. యావే మన సహాయకుడు. చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక చూడమ్మా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందినుడి, నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ఆ యెహోవా నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమైన ఆయన హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. సర్వశక్తిమంతుడు సహాయం చేయాలంటే
నిన్ను విడవకుండా ఉండాలంటే, ఎడబాయకుండా ఉండాలంటే ధనాపేక్ష లేకుండా నీవు కలిగి ఉన్న వాటితో సంతృప్తిగా ఉన్నప్పుడు, సంతృప్తి లేనప్పుడే ధనాపేక్ష వచ్చేస్తాయి, ధనం మీద వ్యామోహాలు వచ్చేస్తాయి. నువ్వు ఉన్నదాంతో సంతృప్తి పడుతూ ఉన్నట్లయితే అప్పుడు ధనాపేక్ష అనేది నీలో కలగదు. కాబట్టి ధనాపేక్ష లేని వారై కలిగి ఉన్న వాడితో ఎవరైతే సంతృప్తి పడుతూ ఉంటారో, ఎవరైతే సంతృప్తిగా ఉంటారో వాళ్ళతో ఆయన చెప్పే మాట ఏమిటంటే, నేను ఏమాత్రమును విడువను, నేను ఎడబాయను. యావే నాకు సహాయకుడు, నేను భయపడను. యావే నాకు సహాయకుడు, నేను భయపడను. నరమాత్రుడి నాకేమి చేయగలడని ధైర్యముగా చెప్పగలవారమైన నరమాత్రుడు ఏమి చేయగలడు? ఆ యొక్క రాజు ఏమి చేయలేకపోయాడు. ఆ రాజు ఏమి చేయలేకపోయాడు. ఎందుకంటే మనుషులు నమ్ముకున్నడు కంటే ఆయన నమ్ముకున్నాడు మేలు. మనిషి ఏమిటంటే నీటి బుడక, మనిషి ఏమిటంటే అంతలో కనబడి అంతలో మాయమై ఆవిరి వంటి వాడు మనిషి. అది గడ్డి పువ్వు వంటి వాడు, ధనవంతుడు గడ్డి పువ్వు వంటి వాడిని బైబిల్లో చెప్పబడతా ఉంది. కాబట్టి మనిషి ప్రాణం అనేటువంటిది ఒక నీటి బుడగ. అది నీటి బుడగ. ఆ నీటి మీద వెళుతున్నప్పుడు ఎప్పుడు పేలిపోతో తెలియదు. మనిషి యొక్క ప్రాణము కూడా అంతే, మనిషి కూడా అంతే. కాబట్టి సర్వశక్తిమంతుడు నమ్ముకున్నట్టు వేలు ఈ నరులను నమ్ముకున్నట్టు కంటే యావే నాకు సహాయకుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు అని ధైర్యముతో చెప్పగలవారముగా ఉన్నామంట. అక్కడ 3 యూదులు ఉన్నారు. ఆ 3 యూదులు వాళ్ళు ఏమన్నారు చెప్పండి? రాజా, సర్వశక్తిమంతుడు మాకు సహాయకుడు, ఆయన రక్షించినా రక్షించకపోయినా ఆయన మమ్మల్ని విడవడు, ఎడబాయుడు అని ధైర్యంతో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆయన భయపడలేదు. అగ్గిలో పడేస్తామన్నా కానీ, సింహాల గుహలో పడేస్తామన్నా కానీ, దానియేలు కానీ వీళ్ళెవరు కూడా భయపడ. నరమాత్రుడు మనకేమి చేయగలడు? నీటి బుడగ లాంటి రాజు, అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి రాజు ఏమి చేయగలడని వాడు ధైర్యముగా మాట్లాడాడు. యావే మాకు సహాయకుడు. ఆ రాజు ఏమన్నాడు? యావే సహాయం చేయలేనిది నేను ఏమి చేయగలను, నీకెక్కడ నీకు సహాయం చేయగలను. కానీ ఎలీషా ఏం చెప్తున్నాడు చెప్పండి? యావే సహాయకుడు, ఆయన సహాయం చేస్తాడు. మీరు ఏమి కంగారు పడాల్సిన పని, భయపడవలసిన పని లేదు. నరమాత్రుడు దాన్ని చేయలేకపోవచ్చు, కానీ సర్వశక్తిమంతుడు దాన్ని చేస్తాడు. ధైర్యంగా మాట్లాడుతున్నాడు. నీతిమంతుడు ఎప్పుడు కూడా సింహం వలె ధైర్యంగా ఉంటాడు. ఎప్పుడైతే ధనాపేక్ష లేకుండా అంటే కలిగి ఉన్న వాడితో సంతృప్తిగా ఉంటావో అలాంటి వారిని ఆయన ఎప్పుడు విడవడు, ఎడబాయడు. విడవడు, ఎడబాయడు. ఇస్సాకును ఆయన విడిచిపెట్టలా, అబ్రహామును ఆయన విడిచిపెట్టలా, యాకోబును ఆయన విడిచిపెట్టలా, మోషేను ఆయన విడిచిపెట్టలా. ఆయన 3 యూదులను ఆయన విడిచిపెట్టలా. అగ్నిలో పడవేసినప్పుడు ఆయన సహాయం చేసి విడవను, ఎడబాయనని వాగ్దానం చేసిన వాడు ఆయన. కాబట్టి ఇక్కడ రూపాయి ఒక్కింటికి 1 మానిక సన్నని పిండి, రూపాయి ఒక్కింటికి 2 మానికలు ఎవరు అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకునిండును ఆ అధిపతి యావే ఆకాశమును కిటికీలు తెరిచినను అలాగూ జరుగునా అన్నాడు. అలాగూ జరుగునా? అనుమానం, సందేహం. అలాగూ జరుగుతుందా? ఏదోలో కూడా ఆదాము అవ్వ అక్కడ ఉన్నప్పుడు, వాడు ఉన్నప్పుడు సర్పం వచ్చి ఇది నిజమా, మీకు అర్థమవుతుందండి? ఇది జరుగుతుందా? విశ్వాసం ఎక్కడ నీలో? మీకు అర్థం జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమీగా
ఎప్పుడైనా ఆయన ఏదైనా చెప్పినప్పుడు దాన్ని నమ్మకపోతే చాలా ప్రమాదం. యోహాను గురించి మనకు తెలుసు. యోహాను విషయంలో అతని తండ్రి ఏమైపోయింది చెప్పండి. అతని యొక్క తండ్రి మాటలు రాలేదు, మూసివేయబడ్డాయి. ఎందుకని? సందేహం అనేటువంటిది చాలా ప్రమాదకరం. ఆయన నమ్మని అందువలన అవిశ్వాసమే పాపం అని ఉంది. ఇది జరుగునా అనగానే ఎలీషా జరుగుతుందయ్యా అనలేదు. ఆ అవిశ్వాసాన్ని బట్టి నీవు కన్నులారా చూస్తావే కానీ దాన్ని నీవు తీరవు. చూడండి ఎంత ప్రమాదము. కాబట్టి పిల్లరా, సర్వశక్తిమంతులకు అసాధ్యమైంది ఏమీ లేదు. నమ్మాలి. ఇది జరుగుతుందా? ఇజ్రాయేల్ ఉన్నారు, ఇది జరుగుతుందా అన్నట్లయితే ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చి ఆయన రక్షించేవాడు కాదే. వాడు ఆయన జరిగించగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదని నమ్మి ఆ విధంగా కొనసాగినప్పుడు ఆయన కార్యాన్ని జరిగించగలడు. జరుగుతుందంటే ఆయన మీద సందేహం ఏంటి? అని జరిగించలేడా? జరిగించగలడు. తగ్గిపోద్దా? తగ్గిపోద్దు. ఇది నిజమేనా? ప్రపంచం అంతమైనది నిజమేనా? లోకం నాశనమైనది నిజమేనా? ఎత్తబడేది దొరుకుతుందా అని నీలో అలా ఉన్నాయి అనుకోండి, నువ్వు దాన్ని చూడలేవు. ఇక జరుగుతుంది. ఎలీషా ఏం చెప్పండి అది ఎలా జరుగుతుంది? చాలా కష్టము కదా, అసాధ్యము కదా. ఒక సమయంలో ధనవంతుడు పరలోక రాజ్యానికి ప్రవేశించడన్నప్పుడు ఎలాగైతే ఎవరు నమ్ముతారో మీ వర్తమానం, ఈ బోధ ఎవరు వస్తారు, ఎవరు వింటారు అన్నప్పుడు మనుషులకు అసాధ్యమేమో కానీ సర్వశక్తిమంతుడు కాబట్టి ఈనాడు కూడా సంఘాలు, వధువు సంఘాల్లో కొంతమంది గుంపులు ఉన్నాయి. ఆ గుంపులు కూడా నిద్ర మేలుకొని వేళలో, తెల్లవారుజాములో పునరుద్ధానం జరుగుతుందని వాక్యం చెప్తుంది అని అంటే వాళ్ళు ఇది నిజమా? ఈ బోధ కరెక్టేనా? ఇది సత్యమేనా? ఇలాగూ అభిప్రాయపడే వాళ్ళందరూ కూడా ఈ వర్తమానాన్ని అలా వింటారు కానీ, ఆయన వాక్యమును అలా చూస్తారు కానీ, ఆ ఇమేజెస్లో, ఆ పత్రికల్లో చూస్తారు కానీ రక్షించబడాలి. చూస్తారంతే వీళ్ళు, కానీ రక్షించబడ. కారణం ఏంటంటే ఇది జరుగుతుందా? నిజమేనా? ఎప్పుడు నుండో చెప్తున్నారు కదా, నా చిన్నప్పుడు నుండి చెప్తున్నారు. ఇదిగో రాకడ జరిగిపోతుంది, ఆయన వస్తున్నాడు, రాకడ జరిగిపోతుంది, మనం వెళ్ళిపోతాం. చిన్నప్పటి నుంచి విన్నారు. ఆ సంవత్సరం అన్నారు, ఈ సంవత్సరం అన్నారు, ఎప్పుడు నుండి చెప్తున్నారు. ఎత్తబోడు జరిగేది నిజమేనా? జరిగేది నిజమేనా? ఈయన పలాని జాములు చెప్తున్నాడు. మరి ఈయన ఇది నిజమేనా? అలాంటి బాపదంతా కూడా ఏమైపోతుంది చెప్పండి? ఆ రాజు ఎలాగైతే చూచాడే కానీ దాన్ని తినలేదు, అలాగే వీళ్ళు కూడా వింటారు కానీ, చూస్తారు కానీ ఆ మహిమను వీళ్ళు పొందుకోరు. అది పొందుకోరు. కారణం ఏమిటి? సందేహించుట. ఇది జరుగుతుందా? ఎప్పుడు కూడా జరుగుతుందా? అనేది జరుగుతుంది. నమ్మితే జరిగిస్తాడు. మోషే ఉన్నాడు. మోషే ఆ బండలో నీరుంది. ఆ బండను కొట్టు, నీరు ప్రవహిస్తున్నప్పుడు జరుగుతుందా? నేను ఐగుప్తు దేశంలో చదువుకున్నాను, ఐగుప్తు దేశంలో భూమిలో నీరు ఉంటుందని చెప్పారు కానీ ఆ పుస్తకాల్లో, మాస్టర్లో మరి బండలో నీరు ఉంటుందని చెప్పలేదు. ఇది జరుగుతుందా అనలేదు. అందుకని సైన్స్ అనేటువంటిది
సర్వశక్తిమంతుడికి అనగా ఎడ్యుకేషన్ అనేటువంటిది మనుషుల్ని సర్వశక్తిమంతుడికి దూరం చేస్తాను. సైన్స్ అనేది ఆయన నమ్మనివ్వదు. కాబట్టి అక్కడ మోషే అది సర్వశక్తిమంతుడు చెప్పినప్పుడు అది జరుగుతుందని చెప్పాడు. హల్లెలూయా. దానిని బట్టి ఆ నీరు ఆ బండలో నుండి ప్రవహించి ఆ బండలో నుండి విస్తారముగా నీరు ఇజ్రాయెల్కి కావలసినంత నీరు వచ్చింది. అందువల్ల నమ్ముట వలన ఆయన కార్యాన్ని జరిగింది. అప్పుడు నమ్మలేదు కాబట్టి నీవు జరుగుతుందా? ఎందుకనంటే యావే మాట ఆలకించుము, అది నా మాట కాదు, అది సర్వశక్తిమంతుని యొక్క మాట. ఇది సర్వశక్తిమంతుని మాట అని చెప్పినా కానీ ఇది జరుగుతుందా? ఉగ్రత వస్తుందా? ఇది సత్యమేనా అని అన్నావంటే దాన్ని ఆ రక్షణ నువ్వు చూడలేవు. జరుగుతాది. నమ్మితే ఆ రక్షణను పొందుకుంటావు. ఆయన మనిషి బైబిల్లో చెప్పిన లేఖనాలు నెరవేర్చబడతా ఉన్నాయి. చూడండి, తూతెర సంఘ కాలంలో అక్కడ చెప్పబడినటువంటిది ఇప్పుడు జరుగుతాం. అందుకే వేగు చుక్కని చిదనను, అలాగే యెజబెలు కూడా ఉంది. ఉదయం మనం చూసాం. నిజమైన వధువు దుష్ట వధువు ఎక్కడుందనంటే గ్రంథాంగాల వర్తమానంలో 7వ దూత వర్తమానంలోనే ఉందండి. మధ్యా సంఘాలు అనుకుంటా అవి సర్వశక్తిమంతుడు వాటిని అభిషేకించలేదు. ఆ బోధకులను కానీ అది సాతానుడు అభిషేకించాడు వాళ్ళందరినీ. స్త్రీ బోధకులను కానీ, తీర్థం వాళ్ళని కానీ, శనివారం గుంపు కానీ, లేకపోతే ఒక స్కూల్ గుంపులు కానీ, రకరకాల గుంపులు ఉన్నాయి. అవన్నీ కూడా సాతానుడు అభిషేకించాడు, పిలుచుకున్నాడు. వారికి ఆ పనులు ఇచ్చిన వాడు ఎవరంటే సాతానుడు. కానీ ఇక్కడ వాని పని నియమించి ఆయన దేశాంతరం పోయాడంటే వారికి ఇవ్వాల్సిన తలాంతులు ఆయన ఇచ్చి దేశాంతరం పోయాడు. ఆ దేశాంతరం పోయి మరలా వచ్చినప్పుడు ఆ పని అప్పగించిన వారికి దగ్గరకు వచ్చాడు. ఆయన వచ్చి నమ్మకమైన దాసుడా, నమ్మకమైన వారులారా, నిత్య సంతోషంలోనికి మీరు ప్రవేశించండి. ఏ దొరలో ఉంది అదే దానిలో ప్రవేశించండి. స్వామరి నిన్న సాయంత్రం సోమరిపోతు గురించి ముందు నమ్మకమైన వారి గురించి చెప్పడం జరిగింది. ఆ సోమరి చెడ్డదాసుడా అది ఎక్కడున్నాడు చెప్పండి. ఆయని తలాంతి ఇచ్చాడే, ఆ పని నియమించాడే, పని అప్పగించాడే. అంటే వధువులోనే ఇంకొక గుంపు సోమరి గుంపు ఉందన్నమాట. నమ్మకమైన గుంపు ఉంది, సోమరి గుంపు ఉంది. అదేమో ఉగ్రతలోకి వెళ్ళిపోయింది. కాబట్టి పిల్లరా ఆలోచన చేయండి. ఈ చివరి సమయంలో, చివరి కాలంలో ఏ మాత్రము కూడా సందేహించకూడదు. జరుగుతుందా? లోతు భార్య అదే చేసింది. లోతు భార్య ఆయన దూతలేదో అలా చెప్పారు కానీ లోతు ఏదో గుడ్డిగా నమ్మేసి అలా వెళ్ళిపోతున్నారు. కానీ సొంతం గొమ్మరి కాల్చిపో ఇంత కాల్చి వేయబడుతుంది. ఎంతో చాలా డెవలప్ అయిపోయింది పట్టణం. చిన్నప్పుడు మా చిన్నప్పుడు ఇలా ఉండేది కాదు. ఇప్పుడు రోడ్లు పెరిగిపోయాయి, చాలా అందంగా ఉన్నాయి. రోడ్లన్నీ కూడా చక్కగా మొక్కలు వేసారు మధ్యలో. ఆ తర్వాత చక్కగా అటు ఇటు ఖాళీ బాటలు, చాలా బాగుంది. సొంతం గొమ్మర ఆ పట్టణాలు చాలా బాగున్నాయి, బిల్డింగ్లు చాలా బాగున్నాయి. ఆ టెక్నాలజీతో ఈ టెక్నాలజీలతో చాలా పట్టణాలు పట్టణం చాలా అభివృద్ధి చెందింది. అందరూ కూడా ఆ యొక్క శాటిలైట్ ద్వారా లేకపోతే అంతరిక్షంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. అన్నీ బాగున్నాయి, చాలా బాగుంది. ఇప్పుడు ఏమి జరగదులే, జరుగుతుందా అనుకుందాన్ని. ఎప్పుడైతే అనుకుందో ఆమె ఊపిస్తంభం అయిపోయింది. మీకు అర్థమైందా? ఇది జరుగుతుందా? లోతైనట్లయితే ఆ దూతలు చెప్పింది సత్యమే, అది జరుగుతుంది. అది చిన్న విషయం కాదది. అబ్రాహాము దగ్గరకు 3 మనుషులు ఇచ్చినప్పుడు దూతలు ఎవరు?
సర్వశక్తిమంతుడు ఎవరు? ప్రత్యక్షత ద్వారా గ్రహించగలిగారు. ఏదో వేరే ఏదో వెలుగులాగా అలాగొచ్చాడు అనుకోండి, అవును పరలోకం నుండి వచ్చారు వీళ్ళు, కరెక్టే వెలుగులో కనపడుతున్నారు వీళ్ళు, నమ్మడం సులువుగా ఉంటుంది. అలాగ రాలేదు. అబ్రహాము ఎలాంటి శరీరం కలిగి ఉన్నాడో అలాంటి శరీరంతోనే వచ్చాడు వాడు. అలాంటి శరీరంతో వచ్చినప్పుడు ప్రత్యక్షత ద్వారానే గ్రహించగలుగుతాడు. లోతు కూడా ముగ్గురు అని మత్స్య సంఘాలకు ఆ విధమైన ప్రత్యక్షత కలిగి ఉన్నాడు. కానీ అబ్రహామును బట్టి ఆయన రక్షించాడు. అక్కడ లోతు కూడా ఆ దూతలని నమ్మాడు. అందుకని తిరిగి నా ప్రభులారా అంటాడు. అబ్రహాము అయినట్లయితే నా ఎలోహిం, ఎక్కడైతే ఈ విధంగా మాట్లాడతాడు అన్నట్టు లోతు. కాబట్టి ప్రత్యక్షత ద్వారానే. కాబట్టి లోతు భార్య ప్రత్యక్షత లేదు ఆమెకి. అందువలన ఆ దూతలు ఎవరు ఆమెకు తెలియలా. అందువల్ల ఆవిడ పరసంబంధమైన వాళ్ళు ఆ పరలోకం నుండి సర్వశక్తిమంతుని చేత పంపబడినటువంటి దూతలు ఆ విధంగా వచ్చిన వారు అని ఎరిగి ఉన్నట్లయితే ఆమె నమ్మేది. కానీ ఆమె నమ్మకపోవడానికి కారణము ఎవరో మామూలు మనుషులు అనుకుంది. సర్వశక్తిమంతుని యొక్క ప్రతినిధులని, సర్వశక్తిమంతుని యొక్క అధికారం పొందిన వారని ఆమె గ్రహించలేదు. కానీ లోతు ఆ ప్రత్యక్షత లేకుండా. ఏ ప్రత్యక్షత చెప్పండి? సొదొమ గొమొర్ర పట్టణాలు నాశనం అయిపోతాయి, ఇది తప్పించుకునే సమయం ఇదే, అది జరుగుతుంది అని అన్నాడు. కాబట్టి వెలుపలికి వెళ్ళాడు. విశ్వసించాడు కాబట్టి వెళ్ళాడు. విశ్వసించకపోతే అది జరగదు. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి. ఇక్కడ రాజు అక్కడ ఇది జరుగుతాదా అన్నప్పుడు నీవు దాన్ని కన్నులతో చూస్తావే గాని తినమని చెప్పేసి. తర్వాత 3వ వచనం నుండి అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద నలుగురు కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరొకరు చూచి మనము చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలను, పట్టణంలోనికి పోవదమనుకుంటిమా, పట్టణమందు క్షామమున్నది, అక్కడ చనిపోతాం, ఇక్కడ కూర్చున్నాను చచ్చిపోతాం. పదండి సిరియనుల దండుపేటలోనికి పోవుదమనండి. వారు మనల్ని బ్రతుకనిచ్చిన బ్రతుకుదము, మనల్ని చంపిన చత్తుము అని చెప్పుకుని సంధ్య చీకటి యందు సిరియల దండుపేటలోనికి పోవాలని లేచి సిరియల దండు వెలుపలి భాగమునతో అచ్చట ఎవరు కనబడకపోయి ఆయన నామనిస్తాం. యావే రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహము ధ్వనియు సిరియను దండుకు వినబడినట్లు చేయగా వారు మన మీదకి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తీయుల రాజులకును బతిమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితో ఒకరు చెప్పుకుని లేచి తమ గుడారములోనైను గుర్రములోనైను గాడిదలోనైను దండపేటలోనైను వాటినైను ఏమీ తీసుకుని తమ ప్రాణము రక్షించుకుని చాలు అనుకుని సంధ్య చీకటిని ఉన్నట్లుగానే పేట విడిచి పారిపోయింది. సంధ్య చీకటి అంటే తెల్లవారుతాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. అక్కడ సంధ్య చీకట్లో ఏం జరిగింది చెప్పండి? యావే గుర్రముల శబ్దాన్ని, రథముల శబ్దాన్ని వినిపింపజేశాడు ఆయన. అక్కడ గుమ్మము దగ్గర, ఆ సమరయ గుమ్మము దగ్గర అక్కడ నలుగురు ఉన్నారు కుష్ఠరోగులు. పట్టణంలోకి వెళ్ళామనుకోండి, అక్కడ క్షామం, అక్కడ చచ్చిపోతాం. ఎక్కడున్నాం అనుకోండి, ఇక్కడ చచ్చిపోతాం. ఎందుకైనా మంచిదని వాళ్ళు ఆ యొక్క సిరియా వాళ్ళ యొక్క గుడారాల వైపు వెళ్ళారు. అక్కడ సిరియా వాళ్ళ గుడారాల దగ్గరికి వెళ్ళేటప్పటికి అప్పుడు ఆ సర్వశక్తిమంతుడు, పిల్లరా ఇక్కడ చూడండి,
వాడు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అప్పటికే ఆయన సర్వశక్తిమంతుడు ఆ యొక్క రథముల శబ్దాన్ని, గుర్రముల శబ్దాన్ని వినిపింపజేసేటప్పటికి ఇజ్రాయెల్ రాజు యొక్క ఐగుప్తీయులకి అలాగే ఇత్తీయులకి ఏదైనా భక్తి ఇచ్చేసి యుద్ధానికి తీసుకొచ్చేస్తున్నాడు మన మీదకి, కాబట్టి మనం విజయం పొందలేము అని వాళ్ళు పారిపోయారు ఆ సంజీవేంద్రని. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి, అప్పటి వరకు మూలుగుతూ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు విమోచన ఆ తెల్లవారుజామున వచ్చింది. అంటే ఆ శత్రువులు వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తెల్లవారుజాములో ఆ శత్రువు వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ యొక్క 4 కుష్ఠరోగులు 4 మనము ఈ యొక్క బైబిల్లో సింహం యొక్క కాలం ఉంది, దూడ కాలం ఉంది, ఆ తర్వాత మనిషిని ముఖము కాలం ఉంది, ఇది పక్షిరాజు కాలం. మనకున్న కాలం ఏమిటంటే 4వది పక్షిరాజు కాలము. 4వది పక్షిరాజు కాలము. 4 అనేది రాత్రి యొక్క 4వ జాముకు సాదృశ్యంగా 4లోనే ఆ యొక్క లాజరు బయటికి తీయమంటారు. అలాగే ఆ యొక్క అగ్నిలో యూదుల్ని పడవేసినప్పుడు 3తో పాటు 4వ వ్యక్తి కనపడతాం. కాబట్టి ఇక్కడ ఆ 4 అక్కడికి వెళ్ళేటప్పటికి పిల్లారా చూడండి, అక్కడ ఆ సర్వశక్తిమంతుడు ఆ యొక్క సిరియలను కలవరపరిచినప్పుడు వాళ్ళు ఆ యొక్క ఉన్నటువంటి ఆ ప్రాంతంలో గుడారం వాటన్నిటి కూడా వదిలిపెట్టేసి మొత్తం వదిలిపెట్టేసి పారిపోయారు వాడు సంధ్య వేళలో. ఇప్పుడు కూడా సర్వశక్తిమంతుడు నీ హృదయములో పరిశుద్ధాత్మే నువ్వు ఎప్పుడైతే వాక్యమును విశ్వసిస్తావో అంతం కాబోతుందని, ఆయన రాజ్యం రాబోతున్నదని, మధ్యాకాశాన్ని ఆయన కలుసుకోబోతున్నావని నువ్వు బలముగా నమ్మి ఈ వర్తమానం నమ్మినప్పుడు పరిశుద్ధాత్మే కార్యములు చేయడం. పరిశుద్ధాత్మే నీలో ఉండి, ఆ పరిశుద్ధాత్మ నీలో ఉండి, ఆ పరిశుద్ధాత్మ ఈ యొక్క శరీర సంబంధమైన లోక సంబంధమైన వాటిని కలవరపరిచినప్పుడు అప్పుడు ఈ లోకాశలు, ఈ ఆపేక్షలు, ఈ లోకము, ఈ యొక్క శరీర సంబంధమైనవన్నీ కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. అదే దేహం నుండి అంటే మధ్యమైనవి, అన్ని సంబంధమైనవి, సిరియా వాళ్ళనంటే అన్యులు వాడు, అన్ని సంబంధమైనవన్నీ కూడా, లోక సంబంధమైనవన్నీ కూడా, ఇవన్నీ కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. సిరియా వాళ్ళు ఎలాగైతే ఆ తెల్లవారుజామున సంధ్య వేళలో ఆ యొక్క పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారో అలాగే ఈ శరీరం కూడా తెల్లవారుజామున నిన్ను విడిచిపెట్టేస్తాయి. శరీరం అంటే ఈ శరీరం ఎలాగే ఉంటుంది, కానీ ఈ శరీరానికి సంబంధించిన ఆశలు, ఆలోచనలు ఇవన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. ఈ శరీరం అందుకనే ఈ శరీరము తీసివేయబడవాలని కాదు, కానీ జీవము మత్స్యమైన దాన్ని మిరిగివేయవలంటే ఆ శరీరమును ధరించుకోవాలని, జీవము మత్స్యమైన దానిని మిరిగివేయవలని మూలుగుచున్నామని ఉంటుంది. కాబట్టి పిల్లారా, అందువల్ల ఈ జీవం అంటే పరిశుద్ధాత్మే, నా మాటలు ఆత్మీయ జీవమైన వాళ్ళని. కాబట్టి ఈ శరీరాన్ని ధరించుకోవాలని, నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందాన్ని ధరించుకోవాలని ఈ జీవం ఏం చేస్తా చెప్పండి, మత్స్యమైన అంటే పరిశుద్ధాత్మే ఆ మత్స్యమైన వాటిని మిరిగి వేస్తాయి. అవి నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. ఇప్పుడు నీవు నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందాన్ని ధరించుకుంటావు. అందువలనే ఆ యొక్క మూలుగుతున్నటువంటి ఆ యొక్క ఇశ్రాయేలులకు ఆ సంధ్య వేళలో విమోచన వచ్చింది. సిరియా వాళ్ళ నుండి వాళ్ళు విమోచించబడ్డారు. ఇప్పుడు కూడా ఈ తెల్లవారుజాములో నీ శరీరము కూడా లోకం నుండి విమోచించబడింది. మత్స్యమైన వాటి నుండి విమోచించబడి అమర్త్యమైన దాన్ని ధరించుకుని పైకి వెళ్ళిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చూడండి పిల్లరా,
నలుగురు కుష్ఠరోగులు వారు ఆ యొక్క ఆహారమును లేకపోతే అక్కడ వెండి, ఆ బంగారం, వస్త్రములు వీటన్నిటిని కూడా ఆహారం భుజించారు చక్కగా. అక్కడ వాళ్ళు వెళ్ళిపోయారు. మీకు అర్థమైందా? వాళ్ళు వెళ్ళిపోయారు. నీవు కూడా లోక సంబంధమైనది నిన్ను వెళ్ళిపోయినప్పుడు, లోక సంబంధమైనది నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, వాడు సిరియా వాళ్ళ యొక్క ఆహారం తిని ఉండొచ్చు, కానీ నీవు లోక సంబంధమైన అమర్త్యమైన దాన్ని అందుకనే ఇక్కడ చూడండి, ఆ యొక్క కుష్ఠు రోగులు ఆ నలుగురు వారు అక్కడికి వెళ్ళారు. అందుకని వాళ్ళ తమను తాము కాపాడుకున్నారు, పట్టణాన్ని కూడా వాళ్ళు కాపాడారు. ఆ విషయం వెళ్ళి పట్టణంలో రాజుకు తెలియజేశారు. ఆయన నీవు కాపాడుకునే నిన్ను నీవు ఆయన సన్నిధిలో ఉగ్రతను తప్పించుకుని రక్షించబడే సమయం ఇదే. కాబట్టి పిల్లారా, సంధ్య వేళలో ఈ తెల్లవారుజామున ఆ సిరియన్లు విడిచిపెట్టి వెళ్ళిపోయిన రీతిగానే నిన్ను కూడా లోక సంబంధమైన కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు మెస్సేజ్ని చూడండి, అపవాది వచ్చి శోధించాడు రాతిని రొట్టెగా మార్చుకున్నామని. అలాగే లోకరాజ్యం వాటి మహిమను చూపించి నాకు మొక్కినట్లయితే ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను, నాకు మొక్కినట్లయితే ఇవన్నీ నీయే అవుతాయి. ఆ లోక మహిమను, ఆ రాజ్యమును, గొప్పతనాలు అవన్నీ చూపించాడు. ఆయనకే మొక్కవలసి ఉంది, ఆయనకే మొక్కాల్సి ఉంది. ఇదిగో నువ్వు ఆ దేవాలయం యొక్క శిఖరానికి వెళితే పిల్లరా, అంటే అపవాది వాడు శోధిస్తుంటాడు. అయితే ఆయన అపవాదిని ఎదిరిస్తూ వచ్చాడు వాక్యము ద్వారా. వాక్యం ఇలాగ చెప్తా ఉంది, ఆయనకే మొక్కాల్సి ఉందనుంది. మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ వాక్యములో బ్రతుకుతాడు. ఈ శరీరం అనేది రొట్టె కావచ్చు, కానీ లోపల అంతరంగ పురుషుడు ఒక విశ్వాసకి ఏమి కావాలనంటే వాక్యము ద్వారా బ్రతుకుతాడు విశ్వాస. ఆ విధంగా ఆయన చెప్పినప్పుడు అపవాది ఏం చేశాడనంటే ఈయన్ని లొంగ తీసుకోవడం కష్టం, ఈయన్ని జయించడం కష్టం. ఈయన ఎన్ని ప్రయత్నాలు చేసిన, ఎంతగా శోధించినప్పటికీ కూడా వాక్యాన్ని పట్టుకుంటున్నాడు తప్ప ఈయనే పరిస్థితులు లేడు అని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. సాతానుడే వదిలేసి వెళ్ళిపోయాడు. అలాగే నీవు కూడా ఈ చివరి కాలంలో ఈ వర్తమానము ద్వారా, ఈ వాక్యము ద్వారా నీవు కూడా ఈ వాక్యము నమ్ముడు ద్వారా లోపల ఉన్న పరిశుద్ధాత్మ ఆ రథముల వలె, ఆ రథాల శబ్దాల వలె, ఆ గుర్రపు శబ్దాల వలె ఆ శత్రువును కలవరపరిచిన రీతిగా పరిశుద్ధాత్మ లోక సంబంధమైన వాటిని, ఆ సాతాను నీలోని తీసుకొచ్చేటువంటి లోక సంబంధమైన వాటిని పరిశుద్ధాత్మ కలవరపరిచినప్పుడు అపవాది కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అంటే నీ నెంబర్ రాకుండా వాడు ఏం చేస్తాడు చెప్పండి? చర్యలు వెళ్ళిపోయినట్టుగానే వారు కూడా నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. కారణం ఏమిటి? నీ వాక్యాన్ని పట్టుకుంటావు. ఆ లోకమే అంతం కాదు, ఏమవదు, ఆయన అలాగే చెప్తుంటాడు. అన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే లేదు, ఇది అంతం కాబోతుంది అని నువ్వు వాక్యాన్ని పట్టుకుంటావు. ప్రతి విషయంలో వాక్యాన్ని పట్టుకుంటావు. ఈ వాక్యానికి చోటు ఎత్తున్నారు కానీ నాకు చోటు ఇవ్వడం లేదు అనుకుని వాడు ఏం చేస్తాడండి, నీ హృదయంలో రాకుండా వాడు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అందుకనే పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా వాక్యాన్ని తీసుకొస్తుంది నీ హృదయం. సాతానుడు ఎప్పుడు కూడా లోకాన్ని తెస్తుంటాడు. లోకంలో సమస్యలు, లోకంలో అవి ఇవి అన్ని కూడా నీ హృదయంలో తీసుకొస్తా ఉంటాడు. పరిశుద్ధాత్మేమో ఈ వర్తమానాన్ని తెల్లవారుజాము, ఇది నిద్ర మేలుకొని వేళ, ఉగ్రతను తప్పించుకునే సమయము, నువ్వు లోకం మీద మనసు పెట్టద్దు అని చెప్పి పరిశుద్ధాత్మ నీకు బోధిస్తా ఉంటాడు. కానీ సాతానుడు ఏం చేస్తాడండి, అదిగో ఆ లోకం చూడు, ఇదిగో ఈ లోకం చూడు, అదిగో ఆళ్ళను చూడు, ఇదిగో ఏళ్ళను చూడు అని వాడు హృదయంలో తీసుకొచ్చేసి నువ్వు కనుక ఇలాగా
మోసం చేస్తే, ఇలాగ అన్యాయం చేస్తే, ఇలాగ ఆ ధనాన్ని ఆశించినట్లయితే ఇవన్నీ నీకు అయిపోతాయి. ఆ విధంగా వాడు ఏం చేస్తుంటే ఈ లోక సంబంధమైన వాటిని నీ దగ్గర తీసుకొస్తాం. కానీ ఎప్పుడైతే వాడు మాట వినకుండా వాక్యాన్ని పట్టుకుంటా ఉంటాడు, వాడు వదిలిపెట్టి తెల్లవారుజాముని. అందువలన సిరియా వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ఆ సంధ్య వేళలో కలవరపడిపోయారు. వాళ్ళు అక్కడ కలవరపడి వాళ్ళు ఒకరితో ఒకరు చెప్పుకొని హిత్తీయుల రాజులకును ఐగుప్తీయుల రాజులకును బద్దెమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితోనొకరు చెప్పుకొని ఆ గుడారాలను కూడా తీసుకెళ్లకుండా ఆ గుర్రాలు మొత్తం కూడా అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఆహారం ఇవన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోయారు. పిల్లలు చూడండి, ఎంతో క్షామముతో కరువుతో మూలుగుతున్నటువంటి వారికి ఆయన ఆహారం ఇచ్చాడు. దేహం యొక్క విమోచన కొరకు మూలుగుతున్నప్పుడు మనకి ఆయన దేహం యొక్క విమోచన కొరకు మూలుగుతున్న మనకి దేహం నుండి విమోచించబడడానికి కావలసిన ఆహారాన్ని ఆయన ఇచ్చాడు. పరలోక సంబంధమైన మన్నా. ఆ తర్వాత మీరు చదవండమ్మా, 7వ వచనం నుండి. లేచి తమ గుడారంలోనైను గుర్రముల్లోనైను గాడిదల్లోనైను దండుపేటలోనైను వాటిలోనైను ఏమీ తీసుకొని తన ప్రాణమును రక్షించుకొనుటకు చాలుననుకొని సంధ్య చీకటి ఉన్నట్లుగా పారిపోయి. కాబట్టి ఆ కుష్ఠరోగులు వెలుపటి భాగమునకు వచ్చి గుడారంలో వచ్చి చూడండి, చక్కగా భోజన పానములు చేసి అచ్చడి నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారానికి వచ్చి అచ్చడి నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టిరి. వారు మనము చేయనది మంచి పని కాదు. నేటి దినము శుభవర్తమానము గల దినము. మనం ఊరుకొననేలా తెల్లవారు వరకు మనం ఇచ్చట నుండి ఏదైనా అపాయం మనకు సంభవించును కనుక మనం వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదాము రండిని ఒకరితో ఒకరు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి మేము సిరియను పోతిమి. అచ్చట ఏ మనుషుడు కనబడలేదు, మనిషి చప్పుడైనను లేదు. కట్టబడిన గాడిదలను గుర్రములను కట్టబడిన గాడిదలను ఉన్నవి గాని గుడారము దగ్గర ఎవరు పూర్తిగా వెళ్ళిపోయాడు శత్రు. నేను కూడా పూర్తిగా విడిచిపెట్టి వెళ్ళిపోతాడు సార్. అందుకని ఆయన విమోచకుడు. అందుకని దావీదు నక్షత్రము, వేకు నక్షత్రము ఆయనే మన విమోచకుడు. తెల్లవారుజామును విమోచించేవాడు ఆయనే విమోచన కర్త, సమాధాన కర్త బైబిల్. కాబట్టి యావే మనకు సహాయకుడు, నరమాత్రుడు ఏమి చేయగలడు? ఆయన విడవను ఎడబాయనని వాగ్దానం చేశాడు. కాబట్టి ఇప్పుడు యావే వారికి సహాయం చేసిన రీతిగా, ఆ కుష్ఠరోగులకి సహాయం చేసిన రీతిగా పిల్లారా మనకు కూడా ఆయన సహాయకుడు. ఈ తెల్లవారుజామున మనకు సహాయకుడు ఆయనే. అందువలనే ఇప్పుడు మనకు ఆయన సహాయముగా ఉన్నాడు కనుక, ఆయన కేడముగా ఉన్నాడు కనుక, రక్షణగా ఉన్నాడు కనుక, అందువలనే యావే నాకు సహాయకుడు, నరమాత్రుడు ఏమి చేయగలడు? నేను భయపడను అని ధైర్యముతో నిలబడగలుగుతున్నాను. ఎవరైనా ఆయన సహాయం కలిగి ఉన్నట్లయితే ఆ విధంగా ధైర్యముగా ఉంటారు. ముగ్గురు ధైర్యముగా ఉన్నారు. దానియేలు ధైర్యముగా ఉన్నాడు. యావే నాకు సహాయకుడు, నేను సింహాల గుహలో పడవేసినా నేను భయపడను,
ఎందుకంటే నన్ను ఆయన విడవడు ఎడబాయడు. ఈ నరమాత్రులను ఏమి చేయగలరు? ఈ సింహాలు నన్ను ఏమి చేయగలవు? ఈ అగ్ని నన్ను ఏమి చేయగలదు? ఈ సైన్యములను ఏమి చేయగలరు? ఈ మరణములను ఏమి చేయగలదు? ఈ వ్యాధి నన్ను ఏమి చేయలేదు. ఇదేమి చేయలేదు, ఎందుకంటే యావే నాకు సహాయకుడు. ఈ లోకము నన్ను ఏమి చేయలేదు. ఆ విధంగా ధైర్యంగా వాక్యం మీద నిలబడతారు. ధైర్యంగా వాక్యం కోసం నిలబడతారు. వాక్యాన్ని పాటిస్తారు, వాక్యాన్ని నెరవేరుస్తారు. అట్టివారి రక్షించబడతారు. ఆయన హల్లెలూయా. ఇది జరుగుతుందా? ఈ తెల్లవారుజామున ఎత్తబాటు జరుగుతుందా? నిజమేనా? జరుగుతుందా అని సందేహించినటువంటి వధువు సంఘాల్లో చాలా మంది ఉన్నారు. వారు విడిచిపెట్టబడతారు. వాళ్ళు ఏమైపోతారు చెప్పండి? విడిచిపెట్టబడతారు. అనేక మంది విడిచిపెడతారు. చాలా మంది క్రైస్తవులు ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఎక్కడ చూసినా క్రైస్తత్వమే. ఏ విధులు చూసినా చర్చిలు, ఎక్కడ చూసినా కానీ స్టార్లు, ఎక్కడ చూసినా కానీ బ్రహ్మం గారు వర్తమానికులు, ఎక్కడ చూసినా కానీ బ్రహ్మం గారి సంఘాలు, ఎక్కడ చూసినా ఆయన ఫోటోలు, ఎక్కడ చూసినా కానీ ఆ యొక్క మేఘం బొమ్మే, ఎక్కడ చూసినా పక్షిరాజు బొమ్మే. అసలు చాలా స్వార్థ పెరిగిపోయింది. చాలా మంది క్రైస్తవులు ఉన్నారు, చాలా మంది వధువు సంఘాల్లో చాలా మంది ఉన్నారు అని అభిప్రాయపడుతూ ఉన్నారు. కానీ రక్షించబడేది మాత్రం చాలా చాలా తక్కువ. అందుకనే బ్రహ్మాంగాల వర్తమానం నమ్మిన అనేక మంది ఉంటారు, కానీ వేకు నక్షత్ర వర్తమానం నమ్మిన కొద్ది మంది ఉంటారు. చాలా మంది ఉండరు, బహు కొద్ది మంది మాత్రమే ఉంటారు. కాబట్టి పిల్లరా, ఆలోచన చేయండి. ఈ చివరి సమయంలో ఆనాడు ఆయన అనగా సర్వశక్తిమంతుడు ఆ సంధ్య వేళలో ఆయన శత్రువులను కలవరపరిచిన రీతిగా, అంటే ఆ యొక్క రథముల శబ్దాన్ని వినిపించి, ఆ యొక్క గుర్రముల శబ్దాన్ని వినిపించి ఆ శత్రువు నుండి విమోచించిన రీతిగా నీ శరీరం అనే శత్రువును కూడా ఇప్పుడు వేకువ నక్షత్రముగా ఆయన ఉండి నీ దేహము నుండి ఆయన అనగా ఈ లోక సంబంధమైన దేహము నుండి, లేకపోతే ఈ లోకము నుండి ఆయన విమోచించువాడే. హల్లెలూయా, హల్లెలూయా. వర్తమానానికి, ఈ వాక్యములకు ఎక్కినమనే స్వరానికి ఆడు సాతాను కలవరపడిపోతుంటాడు. కాడు, ఎందుకంటే సాతాను ఎప్పుడు కలవరపడలేదు, కానీ వాడు ఇప్పుడు కలవరపడతాడు. ఎందుకు కలవరపడతాడనండి పిల్లారా? ఎందుకు కలవరపడతాడనండి? ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు అతడు ఉగ్రత పొందుకోబోతున్నాడనే విషయం వాడికి ఇప్పుడు అర్థం. మీకు అర్థమవుతుందండి? నిర్గమాకాండ 14వ అధ్యాయంలో కలవరపడ్డాడు, కానీ మరలా వాడు కోలుకుంటూ వస్తున్నాడు. ఆ విధంగా వస్తున్నాడు వాడు. కానీ ఇప్పుడైనట్లయితే 1000 సంవత్సరాలు వాడు బంధించబడతాడు. అందుకని బైబిల్లో రాయబడి ఉన్నది, రోమీయులకు రాసిన 9వ అధ్యాయంలో, నా బలమును చూపుటకు. మీరు ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము చూడమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 9వ చూడమ్మా 9వ అధ్యాయము 15 నుండి మనం చదువుకుందాం. అందుకు మోషేతో ఇలాగు చెప్పుచున్నాను, ఎవరిని కరుణింతును వారిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదును వాని ఎడల జాలి చూపుదును, కాగా పొందగోరు వాని వలన ప్రయాసపడు కాదు, కానీ కరుణించు సర్వశక్తిమంతుడు వలన. మరియు లేఖనము ఫరోతో ఇలాగు చెప్పెను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామమును భూలోకమందంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించితిని. కావున
చాలా ఇక్కడ ఫరోని ఎందుకు నిలబెట్టాడు చెప్పండి. ఆయన బలం ఏమిటో, ఆయన ఎంత గొప్పవాడో, తన యొక్క నామము ఆ సర్వ లోకానికి తెలియాలని ఆ యొక్క ఫరోని నియమించాడు. సాతానును కూడా అందుకే నియమించాడు ఆయన. అర్థమవుతుందా? సాతానుడికి ఏమండి ఆయన బలం ఏమిటో, ఆయన శక్తి ఏమిటో, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన నామం ఎంత ఘనమైనదో, ఎంత గొప్పదో తెలియచేయాలని సాతానుని ఆయన అక్కడ ఉంచాడు. ఆయన ఆ యొక్క ఫరో అంతకు ముందంతా కూడా నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు, మా దేవతల కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు, ఉన్నతమైన వారు ఎవరు లేరు. ఆ యొక్క ఐగుప్తు దేశం నుండి ఫరో చాలా గర్వంగా ఉండేవాడు. అంత గర్వంగా ఉండేవాడు, తను తాను హెచ్చించుకొని ఉండేవాడు. మాకున్న బలం ఎవరికి లేదని, మాకున్న జ్ఞానం ఎవరికి లేదని ఆ విధంగా ఉండేవాడు. కానీ మోషేను ఆయన అక్కడికి పంపించి అద్భుతాలు చేసి, మహత్కార్యాలు చేసి, కప్పలు నీరు రక్తంగా మార్చబడడం, మొదటి సంతానం చనిపోవడం, ఇలాంటివన్నీ కూడా అక్కడ కార్యాలు జరిగించినప్పుడు ఎర్ర సముద్రాన్ని చీల్చాడు ఆయన, ఐగుప్తు సైన్యాన్ని నిలుపు చేశాడు ఆయన. ఆ సమయంలో అప్పుడు తెలుసుకున్నాడు ఎవరు ఓహో మనము సేవించే దేవతల కంటే మనకంటే సర్వశక్తిమంతుడే ఎలోహిం యావే ఆయనే గొప్పవాడు. హల్లెలూయా. రేపు కూడా వాడు ఏం చేస్తాడు చెప్పండి? నాకంటే సర్వశక్తిమంతుడే గొప్పవాడు. ఎందుకంటే తను తాను సర్వశక్తిని సమానం చేసుకుని తను తాను ఇచ్చించుకున్నాడు. వాడు ఈ కార్యాలన్నీ చూసినప్పుడు, ఆయన చేసిన కార్యాలు, బయలుపాట్లు, రోగుల్ని స్వస్థపరిచినటువంటి విషయాలు, ఆయన ఇప్పుడు ఈ శరీరం నుండి విమోచించి మహిమ శరీరాన్ని ఇచ్చి రక్షించడము, ఇవన్నీ చూసినప్పుడు ఈ యొక్క రోమా సామ్రాజ్యము కూల్చివేయబడము, ఇవన్నీ చూసినప్పుడు పిల్లారా రోమా సామ్రాజ్యాన్ని కాల్చివేయడము లేకపోతే నాశనం చేయడము, ఇవన్నీ చూసినప్పుడు సాతాను ఏమైపోతాడు చెప్పండి? పొరోలాగా యావే గొప్పవాడు, ఆయనకే మహిమ. హల్లెలూయా. ఎర్ర సముద్రమును చీల్చిన వాడు ఆయన, సూర్యుడిని నిలుపు చేసిన వాడు ఆయన, చంద్రుని నిలుపు చేసిన వాడు ఆయన. ఆయనకి అసాధ్యమైంది ఏమీ లేదు. ఇప్పుడు కూడా వాడు కలవరపడిపోతా ఉన్నాడు. కారణం ఎందుకంటే వాడు తెలుసు, అక్కడ నిర్మాకాండం 14 అధ్యాయంలో చేసిన రీతిగా ఇప్పుడు కూడా చేస్తాడు. అప్పుడు ఐగుప్తుని రక్షించాడు ఆయన, ఇప్పుడు తన వధువుని రక్షించాడు. అప్పుడు ఐగుప్తుల్ని ఎర్ర సముద్రం నాశనం చేసిన రీతిగా నా ప్రజలను కూడా ఆయన సర్వశక్తిమంతుడు నాశనం చేస్తాడు. ఆయన పరిపాలన రాబోతుంది అని తెలిసి వాడు ఏమైపోతుంది? కలవరపడిపోతాడు. ఏ రోజు ఆ రోజులో కలవరపడిపోయాడు, మెసేజ్ జన్మించాడు. అందుకనే ఇంతకుముందు ఎప్పుడు లేనంత కలవరం ఇప్పుడు ఎక్కువ అనమాట వాడికి. ఎందుకంటే వాడికి అర్థమైపోతా ఉంటుంది ఆ సిరియా వాళ్ళు ఎలా కలవరపడ్డారు. కానీ అవి తాత్కాలికమైనవే, కానీ నిత్య శిక్షణ పొందుతాడు. వీడి యొక్క అనుచరులు, వీడిని అనుసరించిన వారు, వీడి యొక్క ఇష్ట ప్రకారంగా జీవించినట్టు, సాతాను ఇష్ట ప్రకారం నడిచినట్టు. సాతానికి ఏమి ఇష్టం? విగ్రహారాధన ఇష్టం. సాతానికి తృత్వం ఇష్టం. సాతానికి క్రిస్టమస్ ఇష్టం. సాతానికి లెటదినాలు ఇష్టం. సాతానికి ఒళ్ళంతా అలంకరించుకోవడం, ఇవన్నీ వాడికి ఇష్టం. సాతానుడికి ఈ యొక్క శనివారం ఆరాధన, లేకపోతే ఈ యొక్క యెహోవా సాక్షులని రకరకాల బోధనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాడికి ఇష్టం. వాడి ఇష్టాన్ని నెరవేర్చే వాళ్ళందరూ కూడా ప్రమాదంలో పడిపోతారు, చీకటిలో త్రోసివేయబడతారు. చాలా భయంకరమైన పరిస్థితి రాబోతా ఉంది. అందుకని పిల్లారా, మనము ఈ తెల్లవారుజామున మన శరీరము మార్పు పొంది పైకి వెళ్ళిపోతాం.
హల్లెలూయా. ఈ శరీరమే మత్స్యమైన శరీరమే అమర్త్యమైనదిగా మారి అంటే నువ్వు మత్స్యమైన దాన్ని లోక సంబంధమైన దాన్ని విడిచిపెట్టినప్పుడు ఈ శరీరం మార్పు చెంది పైకి వెళ్ళిపోతాం. తర్వాత పెండ్లి విందులోకి వెళ్ళిపోతాం. ఆ తర్వాత భూమి మీద శ్రమలు ఉంటాయి. అప్పుడు పెండ్లి విందు నుండి కిందకు వచ్చేస్తాం. అప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. అప్పుడు మనం మహిమ శరీరంలో ఉంటాం, మహిమ శరీరంలో ఉంటాం. మూడవ ప్రపంచ యుద్ధం వస్తుంది. అప్పుడైతే పూర్తి నాశనం కాదు, కానీ కొంతమంది పాపులు ఉంటారు అక్కడ. పూర్తి నాశనం కాదు, కొంతమంది పాపులు కూడా ఉంటారు. అయితే అపవాది బంధించబడడం వలన 1000 ఏళ్ల పాలనలో ఏముండదు చెప్పండి? పాపం ఉండదు. 1000 ఏళ్ల పాలన ఏముండదు? పాపం ఉండదు. 1000 ఏళ్ల పాలన అయిపోయిన తర్వాత అప్పుడు మరలా అపవాది ఇవ్వబడతాడు. అప్పుడు వాడి చెడులు ఉంటారు. అప్పుడు యెరూషలేము మీదకి ఎత్తు వస్తారు. ఇప్పుడు చూడండి, నోవహు కుటుంబం ఉంది. నోవహు కుటుంబం వాడు ఓడలో ఉన్నప్పుడు అది చక్కగా 1000 ఏళ్ల పాలన సాదృశ్యం అన్నమాట. ఆమె కూడా ఉన్నాడు అక్కడ. ఏమి గొడవలు ఏమి లేవు, చక్కగా ఉంది. ఎందుకంటే అపవాది బంధించబడి ఉన్నాడు ఆ ఓడ. కానీ ఓడలో బయటకు రాగానే నోవహు కుమారులు ఆమె యొక్క స్వభావం బయటకు వచ్చేసి వాడు మరలా తిరగబడ్డాడు సర్వశక్తిమంతునికి వ్యతిరేకంగా. అదే 1000 ఏళ్ల పాలన తర్వాత జరుగుతుంది. నోవహు కుటుంబంలోనే అక్కడ హాము ఉన్నాడు. అలాగే రేపు కూడా హాము సంతానం లాంటి హాము లాంటి వాడు కొంతమంది ఉంటారు. కానీ ఆ ఓడలో ఉన్నట్టుగానే 1000 ఏళ్ల పాలనలో సమాధానంగా ఉంటారు. కారణం ఎందుకంటే అపవాది బంధించబడి ఉంటాడు. అప్పుడు ఆ నోవహు కుమారుడైన హాము వచ్చి ఎలాగైతే ఆ ఓడ నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ నిమ్రోదు ఈ వాడి సంతానం అంతా కూడా సర్వశక్తిమంతునికి విరోధంగా ఉన్న రీతి. కానీ 1000 ఏళ్ల పాలన అయిపోయిన తర్వాత మరలా తిరగబడతారన్నమాట సర్వశక్తిమంతునికి విరోధంగా. అప్పుడు గోగు మాగోగు యుద్ధం అనేది వస్తుంది. 1000 ఏళ్ల పాలన ముందు ఉండేటువంటి చెప్పండి హర్మగెద్దోను. 1000 ఏళ్ల పాలన తర్వాత ఉండేది గోగు మాగోగు యుద్ధం. అందువల్ల మనం ఆయన రాజ్యానికి దగ్గరగా ఉన్నాం. కాలాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం. మీకు అర్థమవుతుందండి? చుక్కబొడిచినప్పుడు ఇంకా పగలు రాబోతూ ఉంది. ఇంకా మనం ఇది నిద్ర మేలుకొని మనము పగలని లేకపోతే సూర్యుడు ఉదయించబోతున్నాడు, ఇది నిద్ర మేలుకునే సమయం, ఇది ఇంకా తెల్లారబోతుంది అని మనం ఎలా గ్రహిస్తామో ఇప్పుడు కూడా అంతే. ఆత్మ సంబంధంగా ఈ సూర్యుడిగా ఆయన మధ్య ఆకాశానికి రాబోతున్నాడు. కాబట్టి ఇది నిద్ర మేలుకునే సమయం, పగలు రాబోతా ఉంది, ఆయన రాజ్యం రాబోతా ఉందని మనం గ్రహిస్తున్నాం. విన్నాంగా అంటారు, వేకువ చుక్క వచ్చినప్పుడు పగలను గురించి ప్రకటించును అంటాడు. ఆయన రాకడా అని చెప్పాడు. ఆయన పగలంటే ఆయన రాజ్యాన్ని గురించి. మరి నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం ఏంటి? రాబోయే రాజ్యానికి సంబంధించి ఆయన నామమున పిల్లారా తల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.